కొడుకు ఎప్పుడు ఫోన్ ఎత్తాడు. సాజు అడగని చేద్దాం. హలో, ఎక్కడ్రా? బయట ఉన్నామమ్మా. సరేలే, టీ హౌస్కి వచ్చినా. సూర్య గారిని చిన్నాన్ని పిలుచుకొని వచ్చాయి. ఓకే ఓకే. దీని అమ్మ ఇది ఎట్లా సతాయిస్తుంది అంటే అట్లా సతాయిస్తుంది మామ. వద్దు వద్దు అంటున్నా కూడా వదలంలే. చెప్పరా షాజు. వస్తాను, ఒక నిమిషం. రేపు మళ్ళీ వస్తాడు, పిలుస్తున్నాడు. ఈడు ఓవర్ యాక్షన్ చూడలేకున్నాం. హాయ్ బ్రో. హాయ్ తమ్ముడు. తాగించాలే, పెట్టాడా పెట్టు. ఏ బ్రో, పోయి టీ తీసుకురా బ్రో. తెస్తాలే, ఖాతాలో రాసుకుంటా. ఓకేనా? తెస్తా. జైలర్ బర్త్డేరా? అవునమ్మా, ఇచ్చి పడేయాలి. ఏముందిరా, ఇంకా ఇచ్చి పడేద్దాం. వానికి భయంకరంగా బ్యాంగ్ అయిపోవాలి. నాకు చేసిన గుర్తుందో, పార్టీ అయిపోవాలి, రచ్చ అయిపోవాలి. రాడి రా, వచ్చా. తెరా ఆడపెట్టు, ఇయన్ మూసుకొని ఆడపెట్టు. ఇస్తానుంటరా. ఇచ్చేసా. టీ తాగుతావా? చెప్పు. బాయ్. దోశ. ఎక్కడ్రా? టీ హౌస్కొస్తావా? సరే. ఓకే బ్రో, నీ విషయం చెప్పాలా బ్రో? చెప్పు బ్రో. అంటే ఎలా చెప్పాలో అర్థం కావడంలే బ్రో. పర్లేదు చెప్పు బ్రో. అంటే నేను సాజు వాళ్ళ చెల్లెలు లవ్ చేసుకుంటున్నాను బ్రో. అదప్పటి నుంచి? అంటే 3 months బ్యాక్ సాజు బర్త్డే జరిగింది కదా, అప్పటి నుంచి బ్రో. వాడు ఎప్పుడు తాగుతాడో, ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరని చెప్పలేం. అనవసరంగా దానివల్ల ఫ్రెండ్షిప్ పోగొట్టుకుంటావు కదా బ్రో. సరేలే, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటాను? టైం చూసి చెప్దాం అనుకుంటున్నా బ్రో. ఓకే బ్రో. వేస్తా బ్రో. ఓకే బ్రో. చెప్పురా. ఎక్కడ్రా? టీ హౌస్కొస్తావా? లేదురా, మీరు పోయి రండి, నాకు పని ఉంది. అవునా, సరేలే. ఓకే. ఏంది వీడి బస్ వస్తుంది? వీళ్ళని ఇంకా నేను ఏం రంగా నేను విన్నా మొత్తం విన్నారా. వాడు ఏమేమి చెప్పినాడో మొత్తం విన్నా. వాడు అలా చేస్తాడా? నాకు గుర్తుంది రే, వాడు నాకు కొట్టినాడు. వాడిని పక్క ఇరికిచ్చేస్తా వాడిని. వాడు మన ఫ్రెండే కదరా. ఫ్రెండ్ టైం రా, ఎవడాడు? అంతకుముందు వాడు నాకు కొట్టినాడు. సరేలే, వచ్చి మాట్లాడుతాను. నువ్వు మాట్లాడి ఇతడేం వద్దురా, పక్క ఇరికిచ్చేస్తా. నువ్వు చూడు, పెట్టు, నాకు ఫోన్ వస్తుంది. బ్రో, నీ బర్త్డే ఈరోజు పార్టీకి టైం లేదా బ్రో? చెప్పు బ్రో. వెదర్ బాగుండి తీసుకున్నా పో తీసుకున్నా పో. బర్త్డే నీది ఇప్పుడు నువ్వు ఇవ్వాలా పో. ఇప్పుడు ఫోన్ మర్చిపోయిండ్రా. మొన్న బర్త్డేకి ఫొటోస్ దిగిలే, ఆ ఫొటోస్ ఎక్కించాం రా. సాజు, మీ చెల్లెలు ఫొటోస్ ఉన్నాయి దీంట్లో. ఏం మాడుతున్నామా? ఇది చూడు ఒకసారి. ఏంట్రా ఇది? చెప్పు. వాడికి ఎలా తెలిసిందో నాకు కూడా తెలియదు. నేను చెప్పింది సూర్యగాడికి ఒక్కడికే. వాడి దగ్గరికి వెళ్తానా, తెలుసుకొని చెప్తాలే. నువ్వేం చేసుకో, ఓకేనా? రేయ్ ఎందుకురా చెప్పినావు వాడికి? ఎవరికి రా? సాజుగాడికి రా. నేనేం చెప్పినారా? నా పాస్వర్డ్ తెలిసింది నీకొక్కడికే, నేను చెప్పింది నీకొక్కడికే. ఫ్రెండ్ అని నమ్మి చెప్తే ఇలా చేస్తావా? ఎందుకురా ఇదంతా చేసింది నువ్వు? ఏందిరా? వాళ్ళ చెల్లి మ్యాటర్ నువ్వే కదా చెప్పింది. ఓ అదా, అది నేను కాదురా చెప్పింది, చిన్నగాడు. వాడికి ఎలా తెలుసురా? అంటే ఆ రోజు టీ హౌస్కి వచ్చినాం కదా మనం,
అప్పుడు కాల్ చేసిందాం కదా వాడికి, అప్పుడు వాడు కాల్ కట్ చేయలేదురా, అట్లే లైన్లో ఉన్నాడు. తర్వాత నేను చూసుకొని వాడికి ఏరా అంటే నేను ఇరికి చేస్తా అది ఇది అని అన్నారా వాడు. కానీ ఇంత త్వరగా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేరా. ముందే చెప్పొచ్చు కదరా నాకు. నాకు కూడా తెలియదురా వాడు ఇంత త్వరగా చేస్తాడని. సర్లే, ఎక్కడున్నాడు కాల్ చేయి. హలో, ఎక్కడ్రా? ఎక్కడున్నాడంటరా వాడు? బ్యాంక్ దగ్గర ఉండండి. బండిది. ఎందుకురా చెప్పినా వాడికి? అసలు దేని గురించిరా? రాజు వాళ్ళ చెల్లి మ్యాటర్ రా. నేను చెప్పలేదురా. నువ్వు కాక ఎవరు చెప్తాడ్రా? నేను చూపించలేదురా, నేను చూపించలేదు. అర్థం చేసుకో. రే ఆగ్రా ఆగ్రా ఆగ్రా. నువ్వు పక్కకు పోరా. నేను చూపించలేదురా. చంపేస్తావా వాడిని? మళ్ళీ వాడు చేసింది ఏందిరా? హలో, చెప్పరా? ఏమైందిరా? షాజు వాళ్ళు చెల్లి సూసైడ్ చేసుకుందంట్రా. అవునా? రే వద్దురా వద్దురా వద్దురా, వాడు అక్కడ ఉంటాడు, మళ్ళీ ప్రాబ్లం వద్దురా. రే ప్లీజ్ రా. రే రే చిన్న, ఏ చిన్న, రే 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 చిన్న, లేరా రే. అంబులెన్స్ ఫోన్ చేయరా. ఎక్కడ మావా? వస్తున్నా. చెల్లికి ఎలా ఉందంటరా? కష్టం ఉంటారా మావా? అవునా? రే జహీర్ గాడు చిన్నాన్ని కొట్టేసినారా. ఎందుకురా? హలో మావా, చెల్లి చచ్చిపోయిందిరా. నీ చెల్లి చనిపోవడానికి కారణం జహీర్ గాడేరా. ఏం మాట్లాడు మావా? ఇది చూడు. ఇప్పుడు చంపేస్తుంది. నా చెల్లిని ఎందుకురా మోసం చేసావు? నా చెల్లి చచ్చిపోయిందిరా. నా చెల్లి అంటే ప్రాణం అన్నావు కదరా, నా చెల్లి కడికి పోరా. ఏ చిన్న, ఏ చిన్న, ఏ ఎక్కడున్నావు షాజు? నువ్వు ఎక్కడున్నావు? అర్జెంట్ నా కాడికి రారా. నువ్వు రారా నా కాడికి. రేయ్ ఎత్తైందిరా. ఎందుకురా తొందరపడ్డావు? వాడు కాదరా చేసింది, మొత్తం చేసింది సూర్యగాడి. ఏం మాడుతున్నావు మావా? అందుకే నీకు ఫోన్ చేసి రమ్మని అర్జెంట్గా. ఎందుకు తొందరపడ్డావు? నీ చెల్లిని ట్రాప్ చేసింది, యూజ్ చేసింది అంతా సూర్యగాడే.
నీ మీద పాత కక్షలు పెట్టుకొని నీ చెల్లిని అంతా ఇరికిచ్చింది సూర్యగాడే. అబద్ధాలు చెప్పి మోసం చేసి అంతా వాడే. వాడు కావాలని ఫోటో చూపినాను నేను ఆ రోజు. పాపం వాడిని కొట్టింది ఆ రోజు. ఫోటోస్ చూపించి నన్ను కొట్టించింది ఊరికేనే. నీ చెల్లి చనిపోయేలా చేసింది వాడే. జహీర్ ఫోన్లో నుంచి మెసేజ్లు అంతా చేసింది వాడే. నీ చెల్లి లవ్ చేసేలా చేసింది వాడే. వాడు ఫోన్లో మాట్లాడేది విన్నారా? పనుకునే అనుకున్నాడు, కానీ వాడికి తెలియదు నేను విన్నా అని. ఇప్పుడు చంపేసావుని. అది దాదాపు 3 years బ్యాక్ జరిగింది. ఇద్దరం కలిసి ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసాం. మంచి లాభాలు వచ్చాయి. నాకున్న డబ్బు మీద మోజుతో తీసుకెళ్ళి ఆ డబ్బు అంతా తగిలేసా. నేను చేసిన ఒక చిన్న తప్పు వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా బజార్న నిలబడింది. టీఓస్లో ఉన్నా. ఎలా ఉన్నావురా? బాగున్నామా? ఛే, రేయ్ రేయ్, నువ్వు రాతో రారా. రేయ్ మాట్లాడరా వాడితో. వాడు ఏం చేశాడో తెల్లా నీకు? తెలుసురా, తప్పు తెలుసుకునే కదా వచ్చింది. ఏందో చెప్దామని ఉన్నాడు, విను వాడిది. వాడిని చూస్తుంటేనే మావా సారీ మావా, నేను చేసిన తప్పే మావా. ప్లీజ్ మావా, ఒక్కసారి నా మాట రా. రే ప్లీజ్ రా, సారీ మావా. లేరా. ఎందుకురా, ఎందుకు చేసామో ఇదంతా? ఇది నువ్వాడిన చతురంగం కాదురా, నేను ఆడిన చతురంగం. ఏయ్!